ఈ భూమి మీద బోర్ కొట్టడం ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఫ్రైడ్ రైస్, ఇంకోటి ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ బాగా రావాలంటే ముందుగా క్యారెట్స్ వేసుకోవాలి. కట్ చేసేటప్పుడు బానే ఉంటాయి కానీ వండేటప్పుడు అది తీరిపోద్ది. అలా ఈ మాటల్లోనే క్యాప్సికమ్ కూడా కట్ చేసేసాను. అలా కట్ చేసి ఇలా నూనెలో వేసేయాలి. ఈ క్యాప్సికమ్ క్యారెట్స్ కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటది. ఇలా 5 minutes వేగిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ అనేవి యాడ్ చేసుకోవాలి. మధ్యలో చూసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తే బెటర్. ఇలా అన్ని యాడ్ చేసిన తర్వాత పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ రైస్ వేసుకున్నాను. మీరైతే ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్. తక్కువగా చేస్తేనే క్వాలిటీ, టేస్ట్ రెండు బాగుంటాయి. ఇలా పూర్తిగా రైసెస్ కలిపిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ పెరుగుతుంది. అలా కలిపి ఇలా ప్లేట్లో వేసుకుని వేడివేడిగా తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.